గోదావరి జిల్లాలో రాములవారి కళ్యాణం అంటే భద్రాచలం దివ్యక్షేత్రంలో ఏ విధంగా ఏకశిలపై సీతారాములు కనిపిస్తారో అదేవిధంగా మనకి గోదావరి జిల్లాలకు సంబంధించి ఏకశిలపై సీతారాములు కనిపిస్తున్నారు. సో చూసే ప్రయత్నం చేద్దాం. ఏకశిల అంటే ఏంటి, పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి, ప్రస్తుతం ఏ విధంగా కనిపిస్తున్నారు, ఒకే శిలపై సీతారాములు కనిపించడానికి మాత్రమే ఏకశిల అంటూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల కిందట సాక్షాత్ సీతారాములు ఈ ప్రాంతంపై పాదం మోపినట్లుగా కూడా ఆనాటి పూర్వీకులు చెబుతూ ఉన్నారు. ఆనాటి కట్టడాలు కానీ ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కొన్ని వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయం ఇది. చూడొచ్చు ఆనాటి ఇటుకలు కట్టడాలు కానీ ఇవన్నీ కూడా అతి పురాతనమైన ఆలయాలు. కేవలం భద్రాచలం దివ్యక్షేత్రంలో మాత్రమే ఈ విధంగా సీతారాములు ఏకశిలపై ఉంటూ ఉంటారు. ఈ రామగిరి కొండ అని పిలుస్తుంటారు. అంటే కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామ కొండ రామగిరి కొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆనాటి కట్టడాలు బౌద్ధుల ఆనవాళ్ళతో పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తుంది. సరే బయట చూసే ప్రయత్నం చేద్దాం. భక్తజన సందోహంతో రాముల వారి ఆలయం అంతా కూడా పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు వీక్షకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొండ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా భక్తులతో కలకలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రకృతి షోయిగా నడుమ ఈ ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆలయం ఒక ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా కొండ ప్రాంతంలో రాముల వారి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. రామాలయానికి సంబంధించి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహించారు. దీనికి సంబంధించి అంటే దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణ కాకుండా ఒక కమిటీ అనేది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. కొండంతా కూడా పురాతన ఆనవాళ్ళు కూడా ఉంటాయి. ఏంటి అసలు ఈ కొండపైన చరిత్ర ఏంటి, రాముల వారి ఆలయం ఏంటి, విశేషాలు ఏంటంటే? ఇది 1400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అండి. ముఖ్య విశేషం ఏంటంటే ఏకశిలపై ఆ సీతమ్మ వారు రాముల వారు ఉండడం, అదే రకంగా శ్రీరామచంద్రుని ఒడిలో సీతమ్మ వారు ఆశీలనై ఉండడం ఒక ప్రాముఖ్యత. అంతేకాకుండా కోరిన కోరికలు తీర్చే కోదండరాముడుగా 14 సంవత్సరాల నుంచి పునః పూజా కార్యక్రమం అందుకుంటూ అశేష జనాన్ని ఆకర్షిస్తూ వస్తుంది. దానికి కారణం కేవలం ఇక్కడికి వస్తే చాలు కోరిక నెరవేరుతుందనే వైభవాన్ని ఒక మూట కట్టుకున్న రాముడిగా, కోరిన కోదండ రాముడిగా, కోరికలు తీర్చే రాముడిగా కొలుగుతున్నారు. ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ఆలయం నిర్మించారని చెబుతున్నాయి. ఈ ఏకశిల విగ్రహాలతో పాటు ఎలాంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ ఆనవాళ్ళు అంటే ఇక్కడ ఆధారపడినటువంటి ఈ బ్రిక్స్ ఆధారంగా ఆ సైజుల ఆధారంగా చేసుకుని, అంతేకాకుండా విగ్రహాలకు ఉపయోగించిన ఏకశిల విగ్రహాల యొక్క ఆ రూపం అన్నీ కలిపి ఆలయం యొక్క స్ట్రక్చర్ని నిర్ధారించుకొని పురావస్తు శాఖ వారు అంటే ఎండోమెంట్ వారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఇది 14వ శతాబ్దంగా. అంతేకాకుండా ఇక్కడ అర్చకులు మనకి ఇక్కడ హోమగుండాలు, పూర్వకాలంలో నిర్వహించిన హోమగుండాలు కూడా ఇక్కడ తార్కాణాలు ఉన్నాయి. అన్నీ కూడా రాముల వారి పాదాలు కానీ లేకపోతే పాదాలు కూడా వాటి కుండీలు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి? రాముల వారు యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు పూర్వకాలంలో ఇక్కడ ఆ కుండీలు మాత్రం ఉన్నాయండి. అంతేకాకుండా ఇక్కడ రాముల వారి పాదం ఉండేది, కానీ రాను రాను అక్కడ అది అంతరించడం, పిల్లలు దాన్ని గుంటలు కొట్టడం అలాంటిది చేసి అది కనుమరుగైంది. నా చిన్నప్పుడైతే ఇక్కడ రాముల వారి పాదం అనేది ఉండేది. మొత్తానికి రాముల వారి కళ్యాణానికి సంబంధించి గోదావరి జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈరోజు ఈ రౌతులపూడి స్వయంభూగా ఏకశిలా సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరిగింది, స్వామివారి విశిష్టతను వివరించే ప్రయత్నం అయితే చేశాము. సాక్షాత్తు రాముడే ఈ కొండపై పాదం మోపిన పరమపావన నెల కావడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ రాముల వారి కళ్యాణంలో పాలు పంచుకుంటారు. స్వామివారి కళ్యాణమే కాదు, ఏడాది పొడవునా జరుగు కైంకర్యాలు, ఉత్సవాలు, పూజలు, అన్నదానాలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటే రాముని ఆశీస్సులు నిండుగా ఉంటాయి. తద్వారా ఈ నివాసాలు కానీ కుటుంబీకులు కానీ ఆరోగ్యంగా ఉంటారు. వారి నివాసంలో సమస్యలు కూడా వైదొలుగుతాయని ఇక్కడ చరిత్ర చెప్పడమే కాదు రామభక్తులు చెబుతూ ఉంటారు. ముందస్తుగానే రాముని మాల ధరించి ప్రత్యేక ఈ ప్రాంతంలో ఒక ఓపెన్ గంట అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అలా ఓపెన్ గంట అనేది ఏర్పాటు చేశారు. నిజానికి ఈ ధ్వనికి ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఒక గంట కొట్టిన తర్వాత అక్కడ వచ్చే శబ్దం ద్వారా కూడా ఇక్కడ ఆరోగ్యం, ఆధ్యాత్మికం రెండు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా గోదావరి జిల్లాలో అత్యంత ఘనంగా రాముల వారి కళ్యాణం కమనీయంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రౌతులపూడి మండలం మొలకపూడి గ్రామంలో అత్యంత పురాతనమైన ఆలయంలో అత్యంత ఘనంగా రాముల వారి కళ్యాణం ముగిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాముల వారి కళ్యాణాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి.